హాయ్! మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణికి అసలు జీవించడానికి శక్తి ఎక్కడ్నించొస్తుంది? ఈరోజు మనం ఆ శక్తి ప్రయాణం వెనుకున్న అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇక్కడే మన కథ మొదలవుతుంది. ఒకే ఒక్క ప్రశ్నతో. ఎక్కడో 93 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడి నుంచి వచ్చే ఆ కాస్త వెలుతురు గడ్డిమీదుగా, జింక మీదుగా ప్రయాణించి చివరికి ఒక సింహం గర్జనగా ఎలా మారుతుంది? అసలిది ఎలా సాధ్యం? రండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ మొత్తం ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనే డ్రామా ఎక్కడ జరుగుతుంది? దాని స్టేజ్ ఏంటి? ముందుగా ఆ స్టేజ్ మీదున్న ముఖ్యమైన యాక్టర్స్ ఎవరో, వాళ్ల రోల్స్ ఏంటో చూద్దాం. సరే, మన ఈ ఎనర్జీ కథలో మొత్తం ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారన్నమాట. ఫస్ట్, ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పాదకులు. వీళ్లే మన హీరోలు. సూర్యరశ్మిని వంట చెరుకుగా వాడి అందరికీ భోజనం తయారుచేస్తారు. నెక్స్ట్, కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు. వీళ్ళు ఆ వండిన ఆహారాన్ని తినేవాళ్లు. ఇక ఫైనల్గా డీకంపోజర్స్ అంటే విచ్ఛిన్నకారులు. వీళ్లే ఈ మొత్తం సిస్టంలో క్లీనింగ్ స్టాఫ్. చనిపోయిన వాటిని మళ్లీ మట్టిలో కలిపేసి పోషకాల్ని రీసైకిల్ చేస్తారు. ఈ ముగ్గురి మధ్య బ్యాలెన్స్ తప్పిందా, ఇక మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయిపోయినట్టే. ఓకే, క్యారెక్టర్స్ ఎవరో తెలిసింది కదా. ఇప్పుడు ఎనర్జీ ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఎలా వెళ్తుందో చూద్దాం. ఈ ప్రవాహాన్నే మనం ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అంటాం. ఈ ఎనర్జీ జర్నీలో ఇదే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడే సూర్యున్నుంచొచ్చే లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా అంటే ఆహారంగా మారుతుంది. భూమి మీదున్న ప్రతి జీవికి ఇదే మూలం, ఇదే బేస్. ఓకే, ఇది లెవెల్ 2. మొక్కల్లో స్టోర్ అయిన ఆ ఎనర్జీ ఇప్పుడు వాటిని తినే గొల్లబామలు, జింకలు లాంటి శాకాహారులోకి వెళ్తుంది. ఇక్కడ నుంచే ఫుడ్ చైన్ అసలు కథ మొదలవుతుందన్నమాట. ఇక లెవెల్ 3. ఇక్కడ కప్పలలాంటి జీవులు ఆ గొల్లబామల్ని తింటాయి. సో ఎనర్జీ ఫుడ్ చైన్లో ఇంకో స్టెప్ పైకి వెళ్ళింది. ఈ చైన్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా గమనించాలి. ఫుడ్ చైన్ అనేది ఒక సింపుల్ స్ట్రెయిట్ లైన్ లాంటిది. గడ్డిని మిడత తింటుంది, మిడతను కప్ప తింటుంది, ఇలా. కాని నిజానికి ప్రకృతిలో అంత సింపుల్గా ఉండదు. చాలా జంతువులు రకరకాల ఆహారం తింటాయి. అందుకే ఎన్నో ఫుడ్ చైన్స్ కలిసిపోయి ఒక కాంప్లెక్స్ ఫుడ్ వెబ్ లేదా ఆహార జాలకం ఏర్పడుతుంది. దీనివల్ల లాభమేంటంటే, ఒకవేళ ఒక జీవి అంతరించిపోయినా వేరే జీవులు ఆహారం కోసం ఇంకో ఆప్షన్ వెతుక్కుంటాయి. అందుకే ఫుడ్ వెబ్ ఎంత కాంప్లెక్స్గా ఉంటే ఆ ఎకోసిస్టమ్ అంత స్టేబుల్గా ఉంటుంది. ఇప్పటిదాకా అంతా బానే ఉంది కదా. కానీ మన ఎనర్జీ కథలో ఇప్పుడొక పెద్ద ట్విస్ట్ రాబోతోంది. ఈ మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేసే ఒక ఫండమెంటల్ రూల్, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వింటే షాక్ అవుతారు. ఫుడ్ చైన్లో ప్రతి స్టెప్లో దాదాపు 90% ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అవును, వినది నిజమే, 90%. అంటే నెక్స్ట్ లెవెల్కి చేరేది కేవలం 10% మాత్రమే. ఇది అచ్చం మనం కట్టే ట్యాక్స్ లాంటిది. ప్రకృతి విధించే ఎనర్జీ ట్యాక్స్ అన్నమాట. దీన్నే సైంటిఫిక్గా 10% లా అంటారు. విషయమేంటంటే, ఒక జీవి తను తిన్న ఆహారంలో చాలా ఎనర్జీని తన రోజువారీ పనులకు అంటే కదలడానికి, శ్వాస తీసుకోవడానికి, బాడీని వెచ్చగా ఉంచుకోవడానికి వాడేస్తుంది. మిగిలిన కొద్దిపాటి ఎనర్జీ అంటే దాదాపు 10% మాత్రమే తన శరీరంలో మాంసంగా స్టోర్ అవుతుంది. సో దాన్ని తినే నెక్స్ట్ జీవికి అందేది ఆ 10%. సరే, ఈ 10% రూల్ వల్ల వచ్చే ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే, ఫుడ్ చైన్స్ చాలా పొట్టిగా, షార్ట్గా ఉంటాయి. అందుకే సింహాలు గద్దల్ని వేటాడవు. ఎందుకంటే అంత పైకి వెళ్లేసరికి వాటికి సరిపడా ఎనర్జీ మిగలదు. సింపుల్. ఇక రెండో ఇంపాక్ట్, ఇది మన డైట్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక మనిషికి కడుపు నింపడానికి డైరెక్ట్గా మొక్కలు తింటే అయ్యే ఖర్చు కన్నా ఆ మొక్కల్ని తిని పెరిగిన జంతువుల మాంసం తినడానికి 10 రెట్లు ఎక్కువ ఎనర్జీ వృధా అవుతుంది. అందుకే ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వెజిటేరియన్ డైట్ ఎప్పుడూ మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఆప్షన్. ఇక మూడోది, ఇది అన్నిటికంటే డేంజరస్. దీన్నే బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే డిడిటి లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయితే అవి ప్రతి లెవెల్లో మరింత కాన్సంట్రేట్ అవుతూ పోతాయి. అంటే గడ్డిలో ఉన్నదానికంటే జింకలో ఎక్కువ, జింకలో ఉన్నదానికంటే పులిలో ఇంకా ఎక్కువ. ఒకప్పుడు డీడీటీ వల్ల గద్దల గుడ్లు పల్చబడిపోయి వాటి సంతతి నాశనమైంది. గుర్తుంచుకోండి, ఫుడ్ చైన్లో పైన ఉండేది మనమే.
సో ఈ ప్రమాదం మనకే తప్పదు. ఈ మొత్తం ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోటానికి మనకి ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. వాటిని చూద్దాం. సో ఈ పిరమిడ్స్లో 3 రకాలున్నాయి: పిరమిడ్ ఆఫ్ నంబర్స్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, ఇంకా పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. మొదటి 2 అంటే నంబర్స్, బయోమాస్ పిరమిడ్లు కొన్నిసార్లు తలక్రిందులుగా అంటే ఇన్వర్టెడ్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ఒక పెద్ద చెట్టు మీద వేల కొద్ది పురుగులు బతుకుతాయి గదా, అక్కడ నంబర్స్ పిరమిడ్ తలక్రిందులుగా ఉంటుంది. కానీ ఆ మూడోది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, అది చాలా స్పెషల్. ఇప్పుడు మీకో క్విక్ క్వెశ్చన్. ఈ 3 పిరమిడ్లలో ఏది ఎప్పటికీ ఏ సిచ్యువేషన్లోనూ తలక్రిందులుగా ఉండలేదు? ఆలోచించండి. ఆన్సర్: పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్న 10% రూల్ ప్రకారం ప్రతి లెవెల్కి వెళ్లే కొద్దీ ఎనర్జీ తగ్గుతుంది, తప్పు పెరగదు. సో దాని బేస్ ఎప్పుడూ వెడల్పుగా ఉండి పైకి వెళ్లే కొద్దీ సన్నగా అవుతుంది. అది తలక్రిందులుగా మారడమనేది ఇంపాసిబుల్. ఓకే, ఇప్పటిదాకా మనం ఎనర్జీ వన్ వే ఫ్లో గురించి చూశాం. ఇప్పుడు టాపిక్ చేంజ్ చేద్దాం. మ్యాటర్ అంటే పదార్థం యొక్క రౌండ్ ట్రిప్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎనర్జీ ఫ్లోకి కంప్లీట్గా ఆపోజిట్. ఈ డిఫరెన్స్ చాలా ముఖ్యం. ఎనర్జీ అనేది ఒక వన్ వే స్ట్రీట్ లాంటిది. సూర్యుడి నుంచి వస్తుంది, ఫుడ్ చైన్ గుండా వెళ్తుంది, చివరిటి వేడి రూపంలో అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. రిటర్న్ జర్నీ ఉండదు. కానీ కార్బన్, నైట్రోజన్, నీరు లాంటి పోషకాలు అవి రౌండ్ ట్రిప్ టికెట్ లాంటివి. అవి ఎకోసిస్టంలోనే తిరుగుతూ రీసైకిల్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి కార్బన్ సైకిల్ తీసుకోండి. ఇది న్యాచురల్గా ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. కాని మనం ఫ్యాక్టరీలు, వాహనాల కోసం శిలాజ ఇంధనాలని విపరీతంగా కాల్చడం వల్ల ఆ బ్యాలెన్స్ని దెబ్బతీస్తున్నాం. అదనపు కార్బన్ని గాల్లోకి పంపుతున్నాం. దాని ఫలితమే మనమిప్పుడు చూస్తున్న క్లైమేట్ చేంజ్. నైట్రోజన్ సైకిల్ కూడా అంతే. వ్యవసాయంలో మనం వాడే కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల అదనపు నైట్రోజన్ నదుల్లోకి, సముద్రాల్లోకి వెళ్ళిపోతోంది. దీనివల్ల నీళ్లలో ఆక్సిజన్ తగ్గిపోయి చేపలు, ఇతర జీవులు బతకలేని డెడ్ జోన్స్ ఏర్పడుతున్నాయి. ఇక ఫైనల్గా వాటర్ సైకిల్. ఇది మనందరికీ తెలిసిందే. కానీ వ్యవసాయం కోసం, పరిశ్రమల కోసం మనం భూగర్భ జలాలను అడ్డు లేకుండా వాడేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఏర్పడుతోంది. ఇది ఫ్యూచర్లో మన తాగునీటికే కాదు, ఫుడ్ సెక్యూరిటీకి కూడా ఒక పెద్ద థ్రెట్. సో ఫైనల్గా మనకు అర్థమైందేంటి? ఎనర్జీ ఒకే దారిలో ప్రవహిస్తోంది, కాని పదార్థాలు మాత్రం రీసైకిల్ అవుతూ ఉంటాయి. ఈ 2 ప్రాసెస్సే మన భూమి మీద జీవాన్ని నిలబెడుతున్నాయి. కాని మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, మన చాయిసెస్ ఈ ఫండమెంటల్ సిస్టమ్స్ని ఏ రేంజ్లో ప్రభావితం చేస్తున్నాయి? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. ఒకసారి ఆలోచించండి.